రేపు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ మీటింగ్ తర్వాతే తెలంగాణతో పాటు 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ల నియామకం తర్వాత ఏఐసీసీలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? ఇప్పటికే కసరత్తు పూర్తయినా ఇంకా పేరు ఖరారు చేయలేదు కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణతో పాటు 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ల నియామకంపై కసరత్తు పూర్తి చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రేపు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మీటింగ్లో పీసీసీ చీఫ్ల నియామకంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏఐసీసీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, రాష్ట్రాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పుంజుకుంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా రేపటి సమావేశంలో బృహత్తర కార్యాచరణను సిద్ధం చేయనుంది హస్తం పార్టీ. రాష్ట్రాల్లోని పార్టీ పరిస్థితులను సమీక్షించి చేపట్టాల్సిన కార్యాచరణను ఖరారు చేయనుంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై రాష్ట్రాల నాయకత్వానికి హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్లను నియమించడంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల ఏఐసీసీ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. యువ నేతలకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూనే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి ఏర్పడింది.